కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అంతగా వర్కౌట్ కావడం లేదు. కానీ ఈసారి మాత్రం వర్కౌట్ అయ్యే రాక్ సాలిడ్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు కళ్యాణ్ రామ్. సాలిడ్ స్టోరీతో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ సపోర్ట్ కళ్యాణ్ రామ్ కి సక్సెస్ తెచ్చిపెడతాయా? లవ్, యాక్షన్ వర్కౌట్ అయినా కాకపోయినా సినిమాల్లో సెంటిమెంట్ మాత్రం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే ఈసారి కళ్యాణ్ రామ్ ఆ రూట్ లోకి వెళ్లారు. విజయశాంతి ఇంపార్టెంట్ రోల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటూ పవర్ఫుల్ సబ్జెక్ట్ తో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తల్లి కొడుకుల మధ్య ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ సినిమా. కళ్యాణ్ రామ్, విజయశాంతి పోటాపోటీగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్ లో ఉన్న విజయశాంతిని చూసి ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న విజయశాంతి అన్డౌటెడ్లీ వైజయంతిగా వింటేజ్ లుక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోంది అంటున్నారు అందరూ. ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి, చెయ్యాలి అనిపించింది. డైరెక్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మా కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు, సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి. ప్రతి సీను దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు. వైజయంతి క్యారెక్టర్ లో విజయశాంతి ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తుందో, ఎట్ ద సేమ్ టైం విజయశాంతిని డామినేట్ చేసే పవర్ఫుల్ యాక్షన్ ఫైట్స్, ఎమోషన్స్ తో కళ్యాణ్ రామ్ కూడా కనిపిస్తున్నారు. కంప్లీట్ ప్యాక్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ రామ్ తన యాక్షన్ డోస్ ని మరింత పెంచినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బింబిసారా తప్ప అంతగా సక్సెస్లు లేని కళ్యాణ్ రామ్ కి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందరూ. మరి సమ్మర్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే, ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమా అని. సార్ తెలీదు అన్నారు. ఒకటి చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ.